మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 27 శని త్రయోదశి. శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానినే శని త్రయోదశి అని పిలుస్తారు. హిందూ ధర్మంలో శనిదేవుణ్ణి కర్మఫల ప్రదాత అని పిలుస్తారు. అంటే మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలనిచ్చే న్యాయమూర్తి ఆయన. శనిదేవుడు గనక ప్రసన్నుడైతే అరుక్కునేవాడిని కూడా అపర కుబేరుణ్ణి చేస్తాడు. అదే ఆయన ఆగ్రహానికి గురైతే ఎంతటి మహారాజైనా సరే కష్టాల కడలిలో మునిగిపోవలసిందే. శని త్రయోదశి అంటే శనిదేవుడికి మహా ఇష్టమైన రోజు. అయితే ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక ప్రత్యేకమైన వస్తువును వేసుకొని స్నానం చేస్తే చాలు. మీకు ఉన్న సమస్త శనిదోషాలు, కష్టాలు, దరిద్రము అన్నీ పటాపంచలైపోతాయి. మీరు వద్దన్నా సరే కట్టలు కట్టలుగా ధనం మీ ఇంట్లోకి వచ్చిపడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన సంపాదన పెరుగుతుంది. ముఖ్యంగా గ్రహదోషాల బాధ నుండి బయటపడగలుగుతారు. అపమృత్యు దోషాలు పోతాయి. అంటే అకాల మృత్యువు దరిచేరదు. అంతటి శక్తి ఈ శని త్రయోదశి స్నానానికి ఉంది అని శాస్త్రాల్లో గొప్పగా చెప్పారు. ఎందుకంటే శని త్రయోదశి రోజు ఎప్పటిలాగా నార్మల్గా స్నానం చేయకూడదు, ప్రత్యేకంగా స్నానం చేయాలి. మరి అసలు శని త్రయోదశి రోజు చేసే స్నానం ఎందుకంత ప్రత్యేకమైనది? ఈ రోజు స్నానపు నీటిలో ఏం కలుపుకోవాలో ఇప్పుడు మనం ఎంతో వివరంగా వీడియోలో తెలుసుకుందాం. అలాగే శని త్రయోదశి రోజు ఏ కూడలు తినకూడదు, ఏ వస్తువులను పొరపాటును కూడా కొనకూడదు, ఏ చెట్టును తాకితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద ఉన్న కమెంట్ బాక్స్లో ఓం శ్రీ శనీశ్వరాయ నమః అని భక్తితో కమెంట్ చేయండి. శని నవగ్రహాలలో అత్యంత సున్నిత మనస్కుడు, పరమ భాగవతోత్తముడు. జీవుల కర్మఫలాన్ని అనుసరించి వారికి ఫలాన్ని ప్రాప్తింపజేస్తాడు. శని భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి బాధలు, భయాలు ఉండవు. శని భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం తేలికైన విషయమే. ఈ శని త్రయోదశి రోజున శివుణ్ణి, విష్ణుమూర్తిని, అలాగే శనిదేవుణ్ణి విశేషంగా పూజించాలి. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజు స్నానం చేసిన తర్వాత నీలిరంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. శనిదేవుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా శనిదేవునికి తైలాభిషేకం చేస్తే చాలు. జాతక దోషాలు, శని దోషాలు అన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసి నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయలేని వారు శనిదేవుని పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలను పెట్టి నువ్వుల నూనెతో ఒక దీపం పెట్టి నువ్వులు, బెల్లం కలిపి చేసిన చిమ్మిలిని నివేదన పెట్టి నమస్కారం చేసుకోండి. ఈ రోజున నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలు వెంటనే తొలగిపోతాయి. అయితే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని తప్పక శివుడిని దర్శించుకోవాలి. ఇలా చేస్తే మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఒక్కరోజు శనికి తైలాభిషేకం చేస్తే చాలు, ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకండి. అలాగే ఈ శని త్రయోదశి రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఈ రోజు తప్పనిసరిగా ఉప్పుతో దిష్టి తీయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు మరియు మిరపకాయలను కట్టండి. ఒక నల్లటి దారానికి ఒక నిమ్మకాయ, 7 మిరపకాయలను కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఈ రోజున తప్పనిసరిగా శివుణ్ణి పూజించాలి. శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది. ఈ రోజు నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుంది. శనిదోషాలు కూడా పోతాయి. అలాగే వంశాభివృద్ధి, స్థిరాస్తి లాభాలు కోరుకునేవారు మర్రి ఆకులకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ ఇంటి గుమ్మం బయట తోరణంలాగా కట్టుకోండి. మన పురాణాల ప్రకారం ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ శని దీపం వెలిగించాలని నియమం ఉంది. ఈ శని దీపాన్ని శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ వెలిగించవచ్చు. మీ ఇంటి హాల్లో పడమర దిశలో ఒక చెక్క పీఠాన్ని వేసి ఆ పీఠం పైన 2 మట్టి ప్రమిదలు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించండి. ఆ దీపంలో కొన్ని నల్ల నువ్వులు వేయండి. ఈ దీపం పడమర ముఖంగా ఉండాలి. దీన్నే శని దీపం అని అంటారు. శని త్రయోదశి రోజున ఏ పరిహారం చెయ్యలేని వారు ఈ ఒక్క శని దీపం వెలిగిస్తే చాలు. ఎన్నడూ లేని భోగభాగ్యాలు,
అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకికి ఆహారం పెడితే చాలా మంచిది. ఈరోజు కాకి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒక ఆహారం పెడితే, అంటే అన్నం కానీ స్నాక్స్ కానీ ఏదో ఒకటి పెడితే శనిదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదార పొడి చల్లండి. అలాగే ఈ రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సాధిస్తారు. అలాగే ఈ రోజున ఒక జమ్మి ముక్కను కొని మీ ఇంటి పరమర దిశలో నాటితే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు శనిగ్రహ స్థాన దోషాల వల్ల బాధపడేవారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠిస్తే మంచిది. ఇక ఈ రోజున శని ఆలయానికి వెళ్ళిన వారు శని దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చేయడం వల్ల దోష ప్రభావం మళ్ళీ మొదలవుతుంది. అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం అసలే చేయకూడదు. అలాగే ఈ శని త్రయోదశి రోజున కాలికి నల్ల దారం కట్టుకుంటే చాలా మంచిది. ఒక నల్లటి దారాన్ని తీసుకుని దానికి 9 ముడులు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం శం శనేశ్చరాయ నమః అని జపించాలి. ఈ నల్లటి దారాన్ని మగవారు కుడికాలికి, ఆడవారు ఎడమకాలికి ధరించండి. ఈ రోజున కాలికి నల్లదారం ధరిస్తే దృష్టిదోషం సోకదు, అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, నడుం నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. ఇక శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా తోటకూరను అలాగే కాకరకాయను వండకూడదు. ఏ రూపంలో కావచ్చు, కూర రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు తోటకూరను మరియు కాకరకాయను వండకూడదు. కనీసం పప్పులో కూడా తోటకూరను వేయకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు తోటకూరను కాకరకాయను తినకూడదు. అసలు టచ్ కూడా చేయకూడదు. కాదని ఈరోజు తోటకూరను కానీ కాకరకాయను కానీ ఏ రూపంలో అయినా సరే తిన్నారంటే మాత్రం అప్పుల పాలైపోతారు. శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి. ఒకరి దగ్గర చెయ్యి చాచి ధనం అడుక్కునే స్థాయికి పోతారు. కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో తోటకూర కాకరకాయను వండకుండా జాగ్రత్తగా ఉండండి. వీటితో పాటు ఈ శని త్రయోదశి రోజు నాన్ వెజ్ను కూడా తినకూడదు. అంటే మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు ఇలాంటివేమీ కూడా తినకూడదు. సాధారణంగా శనివారం రోజు చాలామందికి వీకెండ్ కనుక సెలవు దొరుకుతుంది. దానితో చాలామంది జాబ్ చేసేవారు శనివారం రోజు ఖాళీగా ఉన్నాం కదా అని టైం దొరికిందని ఆ రోజు చికెన్, మటన్ కొని తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు. లేదా బయట మాల్స్, రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కొనుక్కొని తింటూ ఉంటారు. లేదా శనివారం సాయంత్రం నూడిల్స్ బళ్ళ దగ్గరకు, బిర్యానీ షాపుల దగ్గరకు వెళ్ళి అక్కడ ఏదో ఒకటి నాన్ వెజ్ కొనుక్కొని తింటూ ఉంటారు. మామూలు శనివారాల్లో ఇలా చేసినా తప్పులేదు, కానీ ఈ శనివారం రోజు శని త్రయోదశి కలిసి వచ్చింది కనుక ఈరోజు పొరపాటున కూడా అలా చేయకండి. నాన్ వెజ్ తినకండి. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే మహాపాపం తగులుతుంది. శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు, చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. శనిదేవుడి కష్టానికి గురైతే జీవితం ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో మాటల్లో చెప్పలేము. కాబట్టి ఈరోజు ఎవరూ నాన్ వెజ్ తినవద్దు. ఎందుకంటే శనిదేవుడికి మూగ జీవాల మీద ప్రేమ ఎక్కువ. కనీసం ఈ ఒక్కరోజైనా కోడి మాంసాన్ని, మటన్, చేపలను, పీతలను చంపకుండా తినకుండా ఉంటే మీకే మంచిది. కనుక ఈ శని త్రయోదశి రోజున తోటకూర, కాకరకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఎవ్వరూ వండవద్దు, తినవద్దు. కాదని వండినా తిన్నా దేవుడి కోపానికి గురి అవుతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది, మహాపాపం చుట్టుకుంటుంది. తెలియక ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. సమస్యలు, బాధలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. చేతిలో రూపాయి కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. కనుక అందరూ శని త్రయోదశి రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి. శని త్రయోదశి నాడు కొన్ని వస్తువులు అస్సలు కొనకూడదు. ఆ వస్తువులు ఏమిటో చూద్దాం. ఈరోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ అస్సలు కొనకూడదు. అలాగే వంకాయలు, నల్ల మిరియాలు ఈరోజు కొనకూడదు. ఇలా చేస్తే శనిదేవుని అనుగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి. ఇంట్లోని సంపద హరించుకుపోతుంది. ముఖ్యంగా ఉప్పును ఎవరికీ కూడా దానం ఇవ్వరు. కానీ శని త్రయోదశి రోజు ఉప్పుని ఎవరికైనా సరే దానం ఇవ్వవచ్చు. ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
కానీ శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును కొనకూడదు. ఇలా శని త్రయోదశి రోజు ఉప్పును కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాగే ఈరోజు కొత్త వాహనాలను అస్సలు కొనకూడదు. ఇనుప వస్తువులు కొనకూడదు. కొంటే ప్రమాదాల బారిన పడతారు. చాలామంది తెలియక ఫ్యాన్సీ షాపుల్లో హెయిర్ పిన్లు, పిన్నీసులు కొంటూ ఉంటారు, వారం తిది చూసుకోకుండా. ఒక్కసారి గమనించండి. శని త్రయోదశి రోజు మినప్పప్పు, వంట నూనె కూడా కొనకూడదు. కానీ వీటిని ఈరోజు దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు కాకులకు అన్నం పెడితే శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. ఇక ఈరోజు ఆవాలు, ఆవ నూనెను పొరపాటును కూడా కొనకూడదు, తినకూడదు కూడా. కానీ పేదలకు దానం చేస్తే చాలా మంచిది. ఇక ఈరోజు ఆవ నూనెను లేదా నువ్వుల నూనెను శని విగ్రహంపై పోసి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక శని త్రయోదశి రోజు పరుషంగా మాట్లాడకూడదు. మన నోటిత అనకూడని మాటలు అనకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే అనకూడని మాటలు అని ఇతరులను బాధ పెడతారో వారు శనిదేవుని ఆగ్రహానికి గురై అష్ట కష్టాల పాలవుతారు. అందుకే శని త్రయోదశి రోజు అవసరానికి తగ్గట్టు తక్కువగా మాట్లాడుకోవటం చాలా మంచిది. ఈరోజు ఎవరితో కూడా వాదనకు దిగకూడదు, అది పరమ దరిద్రం. శనిదేవుని ఆగ్రహానికి గురి అవుతారు. ఈరోజు ఎవరైతే వారి తల్లిదండ్రులకు పాదాభి నమస్కారం చేసుకుంటారో వారికి శనిదేవుడు ఉత్తమ ఫలితాలను కలగజేస్తాడు. అలాగే ఈరోజు అనాథ ఆశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో దానాలు చేస్తే శని చాలా సంతోషిస్తాడు. కార్మికులకు, పేద రైతులకు ఏదో ఒక సహాయం చేస్తే శనిదేవుడు సంతోషించి సకల శుభాలను కలగజేస్తాడు. శనిదేవుని భార్యలను ఆరాధించడాన్ని శనిదేవుడు అమితంగా ఇష్టపడతాడని పురాణాలలో చెప్పబడింది. శనిదేవునికి వరుసగా ద్వాజిని, ధామిని, కంకాలి, కలహప్రియ, కంటకి, తురంగి, మహిషి మరియు అజ అనే 8 మంది భార్యలు ఉన్నారు. శనిదేవుణ్ణి పూజించే ముందుగా అతని భార్యల పేర్లను కూడా తలుచుకుని శాంతింపచేయవలసి ఉంటుంది. శని త్రయోదశి రోజు వారి పేర్ల మీదుగా పూజలు చేయటం వలన అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయని గ్రంథాలలో తెలుపబడింది. శనిదేవుని దృష్టి హానికరమైనదిగా మారడానికి అతని భార్య దామినితో జరిగిన సంఘటనతో సంబంధం ఉందని కథనం. శనిదేవుడు శివుడు భక్తుడు. సూర్యదేవుడు మరియు అతని భార్య ఛాయాదేవి దంపతుల కుమారుడు శనిదేవుడు. చీకటి రంగుతో మరియు ఇనుముతో చేసిన రథాన్ని నడుపుతూ కాకి వాహనదారుడై ఉంటాడు. తన చిన్ననాటి నుండి శనిదేవుడు శివుడికి ఉత్తమ భక్తుని వలె ఉన్నాడు. శివుడి ఆశీస్సుల కొరకు అధిక కాలం పాటు తపస్సును, ధ్యానాన్ని అనుసరించాడు కూడా. తనతో పాటు శివుడిపై ఉన్న ప్రేమ కూడా అంచెలంచెలుగా పెరిగింది. పెద్దవాడైన తర్వాత అతను చిత్రరథుని కుమార్తె దామినిని వివాహం చేసుకున్నాడు. ఆమె దైవిక శక్తులు ఉన్న స్త్రీ. అందంలోనే కాకుండా అత్యంత తెలివైనది కూడా. బాగా ఆలోచన శక్తి కలిగినది. బాగా ఆలోచించిన తర్వాత దామిని ఒక పిల్లవాడికి తల్లిగా మారాలని అనుకుంది. ఆ కోరికతోనే దామిని శనిదేవుని సమీపించింది. అయితే ఆ సమయంలో శివుడి ధ్యానంలో ఉన్నాడు శనిదేవుడు. ఆ ధ్యానం నుండి బయటకు రావడానికి శనిదేవుడు ఇష్టపడలేదు. అప్పటికి ధామిని శనిదేవుని ధ్యానం నుండి మేల్కొల్పడానికి ప్రయత్నం చేసింది. కానీ ఆమె ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమయ్యాయి. శనిదేవుని ప్రవర్తనతో బాధపడిన ధామిని తాను మాట్లాడాలని కోరుకున్నప్పుడు ఆమెను చూడని కారణాన అతని ఎదురుగా నిలబడి ఎవరు శనిని చూసినా వారు నాశనం కాబడతారని శపించింది. ఆమె తరచుగా అడిగిన అభ్యర్థనలను నిర్లక్ష్యం చేసిన కారణాన శనిదేవుడు దృష్టి ప్రజలకు ఎల్లప్పుడూ ప్రతికూల ప్రభావాలను తీసుకుని వస్తుందని శపించింది. క్రమంగా శనిదేవుడు ఎవరిని చూస్తే ఆ వ్యక్తి కొన్ని క్లిష్ట సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని శపించింది. ఆ తర్వాత శనిదేవుడు ధ్యానం నుండి బయటకు వచ్చి జరిగిందంతా కూడా తెలుసుకుని తన భార్య చిరాకు, కోపాన్ని గమనించి ఆమెకు క్షమాపణ చెప్పాలని ప్రయత్నించాడు. క్రమంగా దామిని దానిని అర్థం చేసుకుని శనిదేవుణ్ణి శపించినందుకు విచారం వ్యక్తం చేసినప్పటికీ శాపం యొక్క ప్రభావాలను రద్దు చేయగల శక్తులు ఆమెకు లేని కారణంగా ఆ శాపం కొనసాగించబడుతోంది. అయినప్పటికీ తన భక్తులు కాపాడబడాలని కోరుకున్న కారణంగా వారిని చూడకుండా ఎల్లప్పుడూ తలదించుకునే ఉండాలని నిర్ణయించుకున్నాడు శనిదేవుడు. అయినను శనిదేవుడు ఎదురుగా చేరి చూడటం మానవ తప్పిదమే అవుతుంది. కానీ శనిదేవుని తప్పు కాజాలదు అని శాస్త్రాలలో చెప్పబడింది. కావున నవగ్రహారాధన చేసే సమయంలో కూడా శనిదేవుణ్ణి తల దించుకునే ఆరాధించాలి. ఇక అసలు విషయంలోనికి వస్తే ఈ శని త్రయోదశి రోజు చేసే స్నానం కేవలం శరీరాన్ని శుద్ధి చేయడం మాత్రమే కాదు, మీ జాతకంలో ఉన్న అశుభ ఫలితాలను తుడిచిపెట్టి అపమృత్యు దోషాలను తొలగించి మీ దశను మార్చేసే ఒక అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది.
ఈ శని త్రయోదశి రోజున ఉదయం మరియు సాయంత్రం 2 సార్లు స్నానం చేయడం అత్యంత శుభకరం. ఇలా చేయడం వల్ల మీ శరీరానికి ఒక నూతన ఉత్తేజం రావడమే కాకుండా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి, ధనలాభం కలగడానికి, మీ ఇంట్లో ఉన్న ధన సమస్యలు తీరిపోవడానికి ఈ స్నానమే ఒక మార్గం. అంతేకాదు, మీ శరీరంలోని దీర్ఘకాలిక రోగాలు, దరిద్రం, పీడలు, అలాగే మీ జాతకంలో ఉన్న గండాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది. అభ్యంగన స్నానం అంటే ఏమిటి అంటే, ఒళ్ళంతా నువ్వుల నూనెను రాసుకుని కాసేపు ఆగి ఆ తరువాత స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అంటారు. శనిదేవుడికి నువ్వుల నూనె అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. పురాణాల ప్రకారం శనిదేవుడు గాయపడినప్పుడు ఆయన గాయాలకు నువ్వుల నూనెతో ఉపశమనం లభించిందట. అందుకే ఈ రోజున నువ్వుల నూనెను ఒంటికి పట్టించి స్నానం చేయాలి. అంటే శని దోషాలు మటుమాయమవుతాయి గనుక ఈరోజు వల్లంతా నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయండి. ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక శంకు పుష్పాన్ని గాని, లేదా కొన్ని నువ్వులను గాని, లేదా అవి కూడా దొరకని పక్షంలో 7 వేపాకులను గాని వేసుకుని స్నానం చేయాలి. ఈ మూడింటిలో ఏది వేసి స్నానం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దోషాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మొదటిగా శంకు పువ్వు. శనిదేవుడికి నీలం లేదా ఊదా రంగు అంటే చాలా ఇష్టం. శంకు పువ్వులు సహజంగానే నీలం రంగులో ఉండి దైలిక శక్తిని కలిగి ఉంటాయి గనుక ఒకవేళ మీకు శంకు పువ్వు దొరికితే దానిని తీసుకొని మీ చేతితో లైట్గా నలిపి మీరు స్నానం చేసే నీటిలో కలుపుకోండి. ఇలా చేయడం వల్ల ఆ పువ్వులోని శక్తి నీటిలోకి ప్రవహిస్తుంది. ఈ నీటితో స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న కఠినమైన దోషాలు కూడా కేవలం 1 గంటలోనే అదుపులోకి వస్తాయి. శంకు పువ్వు శనిదేవుని ఆయుధం లాంటిది. ఇది మీ కష్టాలను ఛేదిస్తుంది. ఒకవేళ మీకు శంకు పువ్వు దొరకకపోతే రెండో వస్తువు నువ్వులు. తెల్ల నువ్వులు గాని లేదా నల్ల నువ్వులు గాని 1 స్పూన్ తీసుకొని స్నానం చేసే నీటిలో వేసుకోండి. నువ్వులు అనేవి శనిదేవుడికి ప్రతిరూపాలు. నువ్వుల నీటితో స్నానం చేయడం వల్ల మీ శరీరంలోని అనారోగ్యాలు, దరిద్రం కొట్టుకుపోతాయి. ముఖ్యంగా నల్ల నువ్వులు మీ జాతకంలోని చెడు ప్రభావాన్ని లాగేసుకుంటాయి. శని త్రయోదశి నాడు నువ్వుల నీటితో స్నానం చేసేవారికి అకాల మరణగండాలు తొలగిపోతాయి, దీర్ఘాయుష్యు లభిస్తుంది. నువ్వులకు ఉన్న ఆధ్యాత్మిక శక్తి మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల బయటి వ్యక్తుల దిష్టి లేదా కుయుక్తులు మీపై పనిచేయవు. ఇక మూడో వస్తువు 7 వేపాకులు. వేపాకులకు ఉన్న ఔషధ గుణాలు మరియు ఆధ్యాత్మిక శక్తులు అందరికీ తెలిసినవే. ఏవైనా గ్రహదోషాలు లేదా పీడలు ఉన్నప్పుడు వేపాకు నీటి స్నానం అద్భుతంగా పనిచేస్తుంది. 7 వేపాకులను తీసుకొని వాటిని కూడా కొంచెం నలిపి నీటిలో వేసి స్నానం చేయండి. ఇది మీ శరీరంలోని రోగాలను హరించడమే కాకుండా మీ దశను మారుస్తుంది. ఈ 3 వస్తువులలో అంటే శంకు పువ్వు, నువ్వులు లేదా వేపాకులు మీకు ఏది సులభంగా దొరికితే దానిని వాడండి. ఈ శని త్రయోదశి రోజున ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇలా ఏదో ఒక వస్తువును నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల కేవలం 1 గంటలోనే మీలో ఒక కొత్త ఎనర్జీ రావడం మీరు గమనిస్తారు. శనిదేవుని అనుగ్రహం వల్ల మీ ఆస్తిపాస్తులు పెరుగుతాయి, ధనలాభం కలుగుతుంది. ఎప్పటి నుంచో వస్తున్న కష్టాలు ఒక్కొక్కటిగా తీరిపోతాయి. ఈ స్నానం ఎందుకు అంత గొప్పదంటే శనిదేవుడు క్రమశిక్షణను కోరుకుంటాడు. పర్వదినాల్లో మనం చేసే ఇలాంటి పవిత్ర కార్యాలు మనం ఆయన పట్ల చూపే భక్తికి నిదర్శనం. శని త్రయోదశి రోజున ఈ పవిత్ర వస్తువులు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల మీ దేహం పరిశుద్ధం అవ్వడమే కాకుండా మీ ఆత్మ కూడా ప్రక్షాళన చేయబడుతుంది. చాలామందికి ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. అలాంటి వారు ఈ స్నానం తప్పకుండా చెయ్యాలి. ఈ స్నానం అపమృత్యు దోషాలను కూడా తొలగిస్తుంది. ఇలా స్నానం చేయడం వలన దరిద్రం మొత్తం మీ ఇంటి గుమ్మం దాటి వెళ్ళిపోతుంది. ధనవర్షం కురుస్తుంది. మీ శరీరంలోని అలసట, నీరసం పోయి నూతన ఉత్సాహం వస్తుంది. రోగాలు, పీడలు, గ్రహగండాలు అన్నీ దూరమై మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఈ ఒక్కరోజు మీరు చేసే ఈ స్నానం మీ జీవితకాలపు కష్టాలను దూరం చేసే శక్తిని కలిగి ఉంటుంది. మీ దశ తిరిగిపోవడం అంటే మీ అదృష్టం తలుపు తట్టడమని అర్థం. కాబట్టి రేపటి శని త్రయోదశిని అస్సలు వదులుకోవద్దు. ఉదయాన్నే నిద్రలేచి ఈ పద్ధతిలో స్నానం ఆచరించండి. స్నానం చేసిన తర్వాత శుచిగా ఉండే వస్త్రాలు ధరించి శనిదేవుడి గుడికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చేస్తే ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుంది.
కానీ ఏమీ చేయలేకపోయినా కనీసం ఈ స్నానపు పరిహారాన్ని మాత్రం మరిచిపోకండి. అష్టైశ్వర్యాలు, ధనలాభం, సుఖశాంతులు మీ సొంతమవుతాయి. శనివారం రోజు ఈ ఆకుకు కొన్ని శక్తులు వస్తాయి. మనుషుల కష్టాలను తొలగించే శక్తి ఈ ఆకుకు వస్తుంది. అష్టైశ్వర్యాలను అట్రాక్ట్ చేసే శక్తి కూడా వస్తుంది. మరి ఆ ఆకు ఏమిటంటే రావి ఆకు. అవును, రావి ఆకుకు శనివారం రోజు విపరీతమైన శక్తులు వస్తాయి. ఎవరైతే ధన సమస్యలతో, కష్టాలతో, బాధలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ శనివారం రోజు సాయంత్రం సమయంలో చక్కగా మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక రావి ఆకును కోసి తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని కేవలం శనివారం రోజు మాత్రమే చేయాలి. మిగిలిన రోజుల్లో చేయకూడదు. చేసిన ఫలితం రాదు గనుక ముందుగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మంచి రావి ఆకును కోసి ఇంటికి తెచ్చుకోండి. చిరుగులు లేని మంచి ఆకును తెచ్చుకోండి. రావి ఆకుతోనే పరిహారం ఎందుకు చేయాలంటే రావి ఆకుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. మన జాతకాన్ని మార్చేసి మన సుడి తిప్పేసే శక్తి ఉంది కనుక ఒక రావి ఆకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో కడిగేసి ఆ ఆకును ఒక ప్లేట్లో పెట్టండి. స్టీలు, ప్లాస్టిక్, రాగి, ఇత్తడి ఇలా ఏ ప్లేట్ అయినా సరే పర్వాలేదు. ఒక ప్లేట్లో పెట్టేసి తర్వాత ఈ ఆకు మీద కొంచెం ధనియాలు వేయండి. అంటే ఆ ఆకు మీద ఎన్ని ధనియాలు పడితే అన్ని ధనియాలు వేయండి. ధనియాలంటే శనిదేవుడికి చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవికి కూడా ధనియాలంటే ఎంతో ప్రీతి. ధనియాలకు మన సమస్యలను, బాధలను, కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక ధనియాలు వేయండి. తర్వాత ఈ ధనియాల మీద 4 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు పెట్టడం ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి లవంగాలకు ఉంది. మన సుడిని తిప్పేసే శక్తి లవంగాలకు ఉంది కనుక 4 లవంగాలు పెట్టి చివర్లో చిటికెడు పసుపు, కుంకుమను కూడా వేయండి. పసుపు, కుంకుమలు కూడా చాలా మంచివి. ఇలా ఇవన్నీ రావి ఆకు మీద వేసిన తర్వాత జాగ్రత్తగా ప్లేటుతో సహా తీసుకుని వెళ్ళి మీ మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి. అంటే మీరు ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్న పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ ఆకుకు ఒక నమస్కారం చేసుకొని మీ కోరికను చెప్పుకోండి. మీ కష్టాలు పోయి ధనం రావాలని కోరుకోండి. ఇలా పెట్టిన ఆకును 3 రోజుల పాటు అక్కడే అలా వదిలివేయండి. 3 రోజుల తర్వాత ఈ ఆకును తీసేసి దానిలోని ధనియాలను, లవంగాలను, పసుపు, కుంకుమను ఆకుతో సహా తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక పిచ్చి మొక్క మొదట్లో పడేయండి. అంటే జిల్లేడు చెట్టు, ఉమ్మెత్త చెట్టు ఇలాంటి పనికిరాని మొక్కలు పొలాల దగ్గరలో ఉంటాయి కదా, ఆ మొక్కల దగ్గర పడేయండి, సరిపోతుంది. ఇలా ఒక్కసారి ఈ పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది. మీ సుడి తిరిగిపోతుంది. అపార ధనయోగం కలుగుతుంది. కోట్ల వర్షం కురుస్తుంది. కనుక మీరు కూడా శనివారం రోజు గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అలాగే ఈ రోజున ఆంజనేయ స్వామి వారిని పూజించినా లేదా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినా చాలా మంచిది. ఎందుకంటే హనుమ భక్తులను శనిదేవుడు ఏమీ చెయ్యలేడు. ఒకసారి శనిదేవుడు హనుమను సమీపించి, మారుతి, నేను శనిని అందర్నీ పట్టి బాధించాను, ఇంతవరకు నిన్ను పట్టలేదు. ఇప్పుడు చిక్కావు నువ్వు నాకు అన్నాడు. దానికి హనుమ, శనీశ్వరుడా, నన్ను పట్టుకుంటావా లేక నాలో ఉంటావా? నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని కోరికగా ఉంది అని ప్రశ్నించాడు. దానికి శని, హనుమ శిఖరం మీద ఉంటానని చెప్పాడు. సరేనని శిరస్సు మీద శనిని చేర్చుకున్నాడు మారుతి. ఆయనకు శనిని బాధించాలని మనసులో కోరిక కలిగింది. అప్పుడు హనుమ ఒక మహాపర్వతాన్ని పైకి లేపించి నెత్తి మీదకు ఎత్తించుకున్నాడు. కుయ్యో మొర్రో అని ఆ భారం భరించలేక శని గిలగిలా తన్నుకున్నాడు. బరువు దించమని ప్రాధేయపడ్డాడు. జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయించటం మొదలుపెట్టాడు హనుమ. ఊపిరాడక శని వలవలా ఏడ్చాడు. తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడి దొర్లుతూ ఏడుస్తూ ప్రార్థించాడు. శని స్తోత్రాలకు పవనకుమారుడు సంతోషించి, మందా, నన్ను పట్టుకుని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు, అప్పుడే గిజగిజాలాడిపోతున్నావే అని ప్రశ్నించాడు హనుమ. ప్రజలను బాధించటమే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు, అందుకని నిన్ను ఒక రకంగా శాసించి వదిలిపెడుతున్నాను అన్నాడు. గత్యంతరం లేక శని సరే అన్నాడు. అప్పుడు హనుమ, ఓ శనిదేవ, నువ్వు నా భక్తులను బాధించరాదు.
నన్ను పూజించే వారిని, నా మంత్రాన్ని జపించే వారిని, నా నామస్మరణ చేసేవారిని, నాకు ప్రదక్షిణం చేసేవారిని, దేవాలయాన్ని సందర్శించేవారిని, నాకు అభిషేకం చేసేవారిని ఏ కాలంలోనైనా సరే ముట్టుకోకూడదు, బాధించకూడదు. మాట తప్పితే కఠినాతి కఠినంగా నిన్ను దండిస్తాను అని చెప్పి శనితో వాగ్దానం చేయించుకొని వదిలిపెట్టాడు హనుమ. హనుమ శనిని తోకతో నేల మీద పడేసి లాగటం వల్ల శని శరీరమంతా గాయాలై బాధించాయి. ఆ బాధ నివృత్తికే శనికి తైలాభిషేకం చేస్తారు. ఈ విధంగా తైలాభిషేకం చేసిన వారిని శనిదేవుడు బాధించటం లేదు. అలాగే హనుమ భక్తులను కూడా శని బాధించడు అని స్వయంగా శనిదేవుడే హనుమంతుడికి మాట ఇచ్చాడు. త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు. శనివారం శ్రీ మహావిష్ణువునకు చాలా ఇష్టమైన రోజు. అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం. త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత అలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. శని జన్మించిన తిథి కూడా త్రయోదశే. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజ ఏముంటుంది? మధ్య మధ్యలో కష్టాలు వస్తూ ఉంటేనే కదా జీవితపు విలువ తెలుస్తుంది. ఎప్పుడూ సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది? అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం తగ్గిపోతుంది. ఇలా మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతని నడవడిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు. జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు. సూర్య భగవానునికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని, ఛాయాసుతుడు అని పిలుస్తూ ఉంటారు. శనివారం ఇటు శని భగవానుడికి అటు శ్రీ విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు. ఇక త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి. శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు. అలా స్థితి లయకారకులిద్దరికీ కూడా ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. ఓ వ్యక్తి పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తి తన మహర్దశ అంతర్దశలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాల నుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్టితో ఉంటే జీవితం ఆనందమయమవుతుంది. అదే శనిదేవుడు వక్ర దృష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహం ఉంటే రాజ్యాలేలే చక్రవర్తులు అవుతారు, లేదా అనేక ఇబ్బందుల పాలవుతారు. చెడు కార్యాల్లో నిమగ్నమైన వారినే శనీశ్వరుడు పీడిస్తూ ఉంటాడు. ఎంత దైవాంశ సంభూతులైన వారి వారి కర్మలను అనుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడు కార్యాలకు పాల్పడిన వారికి శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు కర్మలకు సాక్షి అయితే శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భం నుండి వెలువడిన మరుక్షణం నుంచి అనుభవించటం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసిన వారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకొని వారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తూ ఉంటారు. ఇది కేవలం మూర్ఖత్వం. శనిదేవుడికి భయపడటం అవివేకం. ఆయన మానవ కర్మలకు ప్రతిఫలాన్నిచ్చే దైవం. అలుపు సొలుపు లేకుండా బిజీగా ఉండే లైఫ్లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి. శనిదేవుడికి జీవరాశులపై కర్మల ఫలితాలను ఇచ్చే వరప్రదాదినిగా బాధ్యతలు ఉన్నాయి. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో, సమవర్తిగా నిర్వహిస్తూ ఉంటాడు. ఇందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ భయపడకూడదు. ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవైనా సరే తన వంశ పారంపర్య లక్షణాలను వదులుకోడు. శనిదేవుడు మంచి మార్గంలో నడిచే మానవులకు సేవకుడిలాగా, ముక్తి ధామానికి కొనిపోయే మార్గదర్శిలాగా కూడా పనిచేస్తూ ఉంటాడు.
శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి. ముఖ్యంగా ఓర్పు, సహనం కలిగి ఉండటం ప్రధానం. అవినీతి, అపసవ్య మార్గాలలో పనులు సాధించుకోవాలనుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగిన చివరకు దక్కించుకునేది అశాంతినే. తాత్కాలిక విజయాలు సాధించిన వారు శనిదేవుని కోర్టులో తప్పక శిక్ష అనేది అనుభవిస్తూ ఉంటారు. మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే. అక్కడ ఏ దేవుడు శనీశ్వరుడి బారి నుంచి తప్పించుకోలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తులలో ఎవ్వరూ దానిని సరిచేయలేరు, కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచి పనులు, ప్రార్థనలు, భక్తియుతులు తప్ప ఏమీ చేయకూడదు. శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసిన వారిని పట్టి పీడించటం ద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలగజేస్తాడు. మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొలుపుతూ ఉంటారు. గర్వంతో విర్రవీగే వారిని నేలకు దించుతాడు. శనీశ్వరుడు మానవులలోని మాలిన్యాన్ని కడిగివేస్తాడు. ఆ శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు, 1 గంటలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు. శని త్రయోదశి రోజు మీకు దగ్గరలో రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు, శని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీకు ఎక్కడా రావి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని 21 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి. ఇలా రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు క్రింద కూర్చోండి. అంటే ఒక 5 నిమిషాలు అలా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయలేకపోతే కనీసం రావి చెట్టును 21 సార్లు తాకండి చాలు. ఈరోజు రావి చెట్టును తాకితే శని దోషాలు పోతాయి. ఆ రావి చెట్టులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి. మీ ఒంట్లోని రోగాలు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మీ శరీరంలోని అలసట, నీరసము పోతాయి. 1 గంటలోనే మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి. మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ కష్టాలు, బాధలు పోయి రాజయోగం పడుతుంది. రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టు అంటే హనుమంతునికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. రావి చెట్టును పూజించటం వలన శని బాధలు తొలగుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, వివాహ సమస్యలు తీరుతాయి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన రావి చెట్టును మీరు కూడా శని త్రయోదశి రోజు ముట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.